రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ కోవలో రాయలసీమ యువత రైతులకు ప్రయోజనం చేకూరే మరో భారీ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. ప్లైవుడ్ ప్యానెల్స్ తయారీలో అగ్రగామి సంస్థగా పేరున్న సెంచరీ ప్యానెల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సెంచరీ ప్యానెల్స్ ను ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కవిత, మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. మొత్తంగా 3 రోజుల పాటు కడప జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు. 3 రోజుల్లో ముఖ్యంగా కడప, బద్వేలు, పులివెందుల నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుంది. ఇందులో భాగంగా తొలుత అంటే ఈరోజు కొద్దిసేపట్లోనే తాడేపల్లి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. కడప నుంచి మళ్ళీ బద్వేలు నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ సమీపంలో ఉన్నటువంటి గోపవరంలో నూతనంగా నిర్మించినటువంటి సెంచరీ ఫ్లై ఇండస్ట్రియల్ అక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాన్ని ప్రారంభించబోతున్నారు. ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం అంటే ఇదే రోజు డిసెంబర్ 23, 2021 సంవత్సరంలో ఆ రోజు భూమి పూజ ముఖ్యమంత్రి చేశారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలకి మళ్ళీ ఈ రోజున దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. అంటే ప్రభుత్వ వైపు నుంచి పూర్తి స్థాయిలో పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తమ పరిశ్రమలను రాష్ట్రంలో పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అందుకు ఉదాహరణగానే సెంచరీ ప్లైవుడ్ సంబంధించినటువంటి పరిశ్రమ గురించి చెప్పుకోవచ్చు. ప్రారంభించిన తర్వాత దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి దాని నిర్మాణం పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి దాన్ని ప్రారంభించబోతున్నారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కడప చేరుకుంటారు. కడపలో రిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించినటువంటి కంటి ఆసుపత్రితో పాటు మానసిక వైద్యశాలని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే నూతనంగా నిర్మించినటువంటి మరొక క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అనంతరం కలెక్టరేట్లో నూతనంగా డెవలప్ చేసినటువంటి కలెక్టరేట్ని ఆయన ప్రారంభిస్తారు. తర్వాత కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమం, అట్లాగే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు ఎక్విప్మెంట్ని అందజేసే కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అనంతరం కడపలో కొన్ని రోడ్లు అట్లాగే కోడళ్ళు అంటే జంక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం ఇడుపులపై చేరుకొని రేపు ఎల్లుండి పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటనలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా సింహాద్రిపురంలో అక్కడ ఏదైతే రోడ్డు డెవలప్మెంట్తో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే నూతనంగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ భవనాన్ని కూడా ముఖ్యమంత్రి రేపు ప్రారంభించబోతున్నారు. అట్లాగే ఆ సింహాద్రిపురంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం కాబోతున్నారు. అనంతరం రేపు ఉదయం ముందుగా వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడ ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు. అనంతరం సింహాద్రిపురం మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అట్లాగే ఎల్లుండి మళ్ళీ పులివెందుల నియోజకవర్గంలో ప్రతి క్రిస్మస్ రోజు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంతా కూడా సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తుంటాం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు కుటుంబ సభ్యులతో కలిసి. మొత్తంగా అయితే 3 రోజుల పర్యటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. వైఎస్ఆర్ జిల్లాకి ఆయన రాబోతున్నారు. ఇందులో భాగంగానే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే తాడేపల్లిలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.